హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణాని నా తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీకు ఏమన్నా లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అంటే, మీకు మీ లైఫ్లో జరిగే విషయాలు మీకు తెలియటం లేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మెసేజ్ చేయండి. అగైన్ టారో కోర్సుకు కూడా మీకు క్లారిఫికేషన్ కావాలి ఏంటి అంటే అదే నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. ఎందుకంటే ఈ ఫ్యామిలీని మీ సపోర్టే ఉంటేనే ఈ ఫ్యామిలీ పెద్దదవుతుంది. కానీ నా చేతుల్లో ఏం లేదు. ఆల్రెడీ యూనివర్స్ కార్డ్స్ ఇచ్చింది. చూద్దాం. ఇంకా ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని మీకు దూరంగా ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. నన్ను క్షమించగలవా ఈ ఒక్కసారికి? నువ్వు దూరమైనాక తెలిసింది నీ ప్రేమ ఎంతటితో. ఓకే, చూద్దాం. ఇంకా కార్డ్స్ తీసుకుందాం. నీకు తెలుసా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానన్ను నమ్ము ప్లీజ్. నిన్ను విడిచి బతకడం కష్టం. నీలాగా నా జీవితం కూడా ఉంటే బాగుండును. అమ్మ ప్రేమను చూసింది నీలోనే. భయం నన్ను ఆపుతోంది. నీకు దూరంగా ఉన్న నా హృదయంలో నువ్వు పదిలం. నువ్వు నాకు అద్భుతానివి. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోంది. ఓకే, ఇప్పుడు క్లారిఫికేషన్ తీసుకుందాం. ఎందుకు నన్ను క్షమించగలవా ఈ ఒక్కసారికి అని ఎందుకు అంటున్నారు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కరెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. నేను కార్డ్స్ సఫర్ చేస్తున్నప్పుడు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఇంకా కార్డ్స్ అవసరం లేదేమో. స్ట్రెంగ్త్ కార్డ్, బాటమ్ ఆఫ్ ది డెక్ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది. చూద్దాం. కార్డ్స్ చాలా వచ్చాయి. మళ్ళీ ఎన్ని కార్డ్స్? వామ్మో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా మిడిల్లోంచి ఏ కార్డు వస్తే ఆ కార్డుని తీసుకుంటూ చెప్తానండి రీడింగ్. నన్ను క్షమించగలవా ఈ ఒక్కసారి కానీ మీ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఇక్కడ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్? ఎందుకు అంటే తనకి ఇప్పుడు అర్థమయ్యింది తన ఎమోషనల్గా ఏ విధంగా ఫుల్ఫిల్మెంట్ అనేది ఎక్కడుంది. తను ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఏది కరెక్టు, ఏది తప్పు, ఏ వేలో వెళ్తే తను మిమ్మల్ని రీచ్ అవ్వగలను అనేది తనకి ఇప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే ఆల్రెడీ వాళ్ళ ఆలోచనలో మీ ప్రేమ మీ మీద ఉన్న సారీ అండి మీ మీద ఉన్న ప్రేమ అనేది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఒక పర్సన్ ఎవరైనా కూడా క్షమించమని మనస్ఫూర్తిగా అడిగితే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి అర్థమవుతుంది.
అందుకే వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి అర్థమయ్యింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం అనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఏ విధంగా దాన్ని ప్రాసెస్ అనేది చెయ్యాలి, ఏ విధంగా మూవ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. నువ్వు దూరమైనాక తెలిసింది నీ ప్రేమ ఎంతటితో. ఇక్కడ తనకి ఇప్పుడు అర్థమయ్యింది తను ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనేది. తను అలా ఆలోచిస్తున్నారు అంటే తను డివైన్ని ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తనకి తెలియకుండా తను ఏం మిస్టేక్స్ చేశాను అనేది తను రియలైజ్ అవుతూ ఉన్నారు. అందుకే తనకు అర్థమైంది ఇప్పుడు మీకు దూరమైనాక తెలిసింది మీ ప్రేమ, మీ లవ్ వాల్యూ ఏంటి, మీరు ఎంత ప్రేమించారు, మీరు ఏ విధంగా తనని ఆ ప్రేమ అనేది ఏ విధంగా ఇచ్చారు అనేసి. నీకు తెలుసా నువ్వంటే నాకెంత ఇష్టమో. ఎందుకు తను అలా చెప్తున్నారు అంటే తనకిప్పుడు భయం అనేది ఏర్పడింది. మీరెక్కడ మిమ్మల్ని ఎక్కడ తను లైఫ్‌లోంచి వెళ్ళిపోతారేమో, మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వస్తుందేమో అన్న భయం మొదలైపోయింది ఇప్పుడు. ఇన్ని రోజులు దర్జాగా ఉన్న పర్సన్‌కి ఇప్పుడు సడన్‌గా తన లైఫ్‌లో జరిగిన విషయాలు ఏమో కానీ, ఆ విషయాల వల్ల తనకి మీ మీద ప్రేమ అంటే ఏంటో అర్థమయ్యింది. మీరెంత ప్రేమించారు అనేది తనకు తెలిసింది. అగైన్ మిమ్మల్ని మీరెక్కడ దూరమైపోయి తనకి మళ్ళీ తన జీవితం అనేది ఒంటరిగా అయిపోతుందేమో అని ఆలోచిస్తూ ఉన్నారు. అంటే మీరు అనొచ్చు, మ్యామ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనేసి. ఫ్యామిలీ ఉన్నంత మాత్రంలోనే ఇక్కడ హ్యాపీగా ఉన్నట్లు కాదు. ఒక ఇష్టమైన పర్సన్‌ని వాళ్ళు దూరం చేసుకున్నారు అంటే వాళ్ళు ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నారో, వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టే లెక్క. అందుకే వాళ్ళు ఇక్కడ చూడండి 4 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఏ విధంగా అయినా మిమ్మల్ని దక్కించుకోవాలి అన్న ఇంటెన్షన్ వాళ్ళకి ఏర్పడింది ఇప్పుడు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నన్ను నమ్ము ప్లీజ్. ద హై ప్రిస్టెస్ ఎనర్జీ. వాళ్ళిప్పుడు మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా మేనిఫెస్టేషన్ చేస్తున్నారంటే మీలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి టెలిపతి వేలో వాళ్ళని రీచ్ అవుతూ ఉంది. అందుకోసము వాళ్ళు ఆ పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే మీ ఆరా అనేది వాళ్ళని ఇది ఎలా చెప్పాలి, అట్రాక్ట్ చేస్తూ ఉంది. మీ ఎనర్జీ అనేది వాళ్ళని మీ వైపుగా అట్రాక్ట్ చేస్తూ ఉంది. అందుకే వాళ్ళు అంటున్నారు ఇప్పుడు మీరు ఒక స్ట్రాంగ్ అండ్ ఎలా అంటే ఇది ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్. స్ట్రాంగ్‌గా ఆలోచిస్తారు. ఏదైనా కూడా డెసిషన్ తీసుకోవడంలో ఎటువంటి బెంగ లేకుండా తీసేసుకుంటారు. అందుకే వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, మిమ్మల్ని ఎంత ప్రేమించానో నువ్వు నిజంగా నమ్ము, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నారు వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. రియల్‌గా ప్రేమిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. నిన్ను విడిచి బ్రతకడం కష్టం అని ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఏం మిస్టేక్ చేశారు, వాళ్ళ లైఫ్‌లో జరిగిన మిస్టేక్స్ ఏంటి అసలు, ఎందుకు మీరిద్దరు దూరం కావాల్సి వచ్చింది, అది ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, అసలు ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అనేది థింక్ చేస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు అనిపిస్తుంది మిమ్మల్ని విడిచిపెట్టి బతకడం కష్టంగా ఉందంట వాళ్ళకి. నీలాగా నా జీవితం కూడా ఉంటే బాగుండు. ఇక్కడ కింగ్ ఆఫ్ వైన్స్. మీరు ఎలా అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్. మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారు అంటే ఆ నిర్ణయం మీదనే నిలబడి ఉంటారు. మీ పర్సనల్ లైఫ్ అలా కాదు. మీ పర్సనల్ లైఫ్ సంథింగ్ వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్ ఉన్నారా? లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఉందా? ఏమో తెలీదు కానీ
ఇక్కడ మాత్రం అది మీకు రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. మీరు మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ చేస్తున్నారా? లేకపోతే మీరు మ్యారేజ్ అయ్యి వాళ్ళ అన్‌మ్యారీడ్ పర్సనా? కానీ ఇక్కడ ఏంటి అంటే మీరు మాత్రం డెసిషన్ తీసుకున్నారు అంటే డెసిషన్ అది 6 100 అయినా, 100 6 అయినా దాని మీదనే మీరు నిలబడతారు. ఎన్ని కష్టాలొచ్చినా కూడా మీరు నిలబడతారు. మీ పర్సన్ అలా కాదు. ఎందుకంటే తను లైఫ్ టోటల్‌గా మీకు క్వైట్ అపోజిట్‌గా ఉంటుంది. ఇక్కడ ఎవరికి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకు తెలీదు కానీ నాకు కార్డ్స్‌ని బట్టి నేను చెప్తున్నా. అందుకు వాళ్ళు మీలాగే తన లైఫ్ కూడా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ అమ్మ ప్రేమను చూసింది నీలోనే. ఇక్కడ ఏంటి అంటే మీలాగా ప్రేమించే పర్సన్ తన లైఫ్‌లో ఎవరు దొరకలేదు తనకి. ఏంటంటే మీరు ఒక మదర్‌లీ నేచర్ ఉన్న పర్సన్. అగైన్ అందుకే వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా బాధని అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సిట్యుయేషన్‌ని వాళ్ళు అక్కడున్న పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు, అక్కడున్న థింగ్స్ వల్ల అయ్యుండొచ్చు, సంథింగ్ అక్కడున్న సరౌండింగ్స్ వాళ్ళని చాలా హర్ట్ చేస్తూ ఉంది. అందుకు వాళ్ళు ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు, మీలాగా ప్రేమించే పర్సను, మీలాగా ఒక మదర్‌లీ నేచర్ ఉన్న పర్సను ఎవరిని చూడలేదు వాళ్ళు. ప్రేమ అనేది మీలోనే చూసారు. ఇక్కడ భయం నన్ను ఆపుతుంది. ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు మూమెంట్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ముందుకి ఏ విధంగా వెళ్ళాలి అనేది థింక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు మూవ్ అవుతున్నాయి. పర్సన్ మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళకేంటంటే అక్కడ ఉన్న సిట్యుయేషన్ ఏదో కానీ వాళ్ళని ఆపుతోంది. అక్కడున్న పర్సన్స్ అయ్యుండొచ్చు, లేకపోతే అక్కడున్న పర్సన్స్ వల్ల మీకేమన్నా థ్రెట్ అవుతుందా? లేకపోతే మీకేమన్నా బాధ కలుగుతుందా? మీకేమన్నా ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారా? అక్కడున్న పర్సన్స్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ సంథింగ్ ఎన్నో విధాలుగా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు అక్కడున్న వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అయ్యుండొచ్చు, లేకపోతే వాళ్ళు ఎవరైనా కానీ మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ ఎవరైనా కూడా వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండాలి అని వాళ్ళు థింక్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని చేరుకోవడానికి. నీకు దూరంగా ఉన్న నా హృదయంలో నువ్వు పదిలం. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. మీరిద్దరు సెపరేషన్‌గా ఉన్నా కూడా మీరు ఎలా థింక్ చేస్తున్నారో మీ పర్సన్ కూడా అలాగే థింక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. నువ్వు నాకు అద్భుతానివి. వాళ్ళు ఇప్పుడు ఏం థింక్ చేస్తున్నారంటే వాళ్ళ చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు దేన్ని పట్టించుకోవటం లేదు. ఎందుకంటే మీరు అంతగా వాళ్ళ మనసులో నిండిపోయినారు. వాళ్ళు మిమ్మల్ని ఎలా అంటే ఒక కిరీటంలో ఒక డైమండ్ లాగా చూస్తున్నారు. ఒక మెయిన్ డైమండ్‌కున్న వాల్యూ ఎంత ఉంటుందో అంత ఇదిగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎమోషనల్‌గా మిమ్మల్నే కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ 2 ఎక్స్‌ట్రా కార్డ్స్ ఉన్నాయి చూద్దాం. 5 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వైన్స్. ఏంటి అంటే వాళ్ళు ఎమోషనల్‌గా తనకి అక్కడ ఫుల్‌ఫిల్‌మెంట్ లేదు అని ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే తన లైఫ్‌లో తను ఏ విధంగా అయినా కూడా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అనేది ఒక గోల్‌గా పెట్టుకున్నారు. కానీ తనకి హెల్ప్ చేసే పర్సన్స్ ఎవరు కనిపించటం లేదు. ఎందుకు తనలో తనే మదన పడుతూ ఉన్నారు. తను ఒంటరిగా పోరాడుతున్నారు. అక్కడున్న సిట్యుయేషన్స్‌తో అయ్యుండొచ్చు, తన ఆలోచనలతో అయ్యుండొచ్చు,
అక్కడున్న దేన్ని అయినా కరెక్ట్ చేయడానికి తను ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు. కింద పడుతున్నారు, పైకి లేస్తున్నారు. తనకి అర్థం కావటం లేదు ఏ విధంగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి, ఈ దీన్ని ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయాలి అని. ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పే వాళ్ళని వెంటాడుతూ ఉంది ఇప్పుడు. ఎందుకు ఆ భయంతో ఒక్క అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి వేస్తున్నారు. అంటే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అన్న ఇంటెన్షన్ కూడా వాళ్ళకుంది. ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా ఇదండి రీడింగ్. మీ పర్సన్ ఎందుకు మిమ్మల్ని చేరలేకపోతున్నారు, వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు అంటే ఈ విధంగా ఉన్నాయి వాళ్ళ ఆలోచనల నిండా మీరే ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తారో మీకు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేట్. రికవరీ. No need to worry. Within the next few months, choose a new direction. Success. Peaceful resolution. మీకు సక్సెస్ అనేది రాబోతుంది. మీరు భయపడొద్దండి. మీరేం పోగొట్టుకున్నారో అది మీ లైఫ్లో దొరకబోతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ లైఫ్ అనేది మీ లైఫ్లో మీరేం కోరుకుంటున్నారో అది పీస్ఫుల్గా శాంతియుతంగా మీకు దొరకబోతుంది, ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా. ఓకే, ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్ ఏంటి అనేది చూద్దాం. డి, హెచ్, ఈ, ఎం, ఆర్, కే, ఐ, జే, యు. ఇదండి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయిండొచ్చు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా మీకు ఇంపార్టెంట్ అయింది ఈ లెటర్లో ఉండిండొచ్చు. అది మీరు చూసుకోండి. ఇక్కడ నాకు అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది మంత్స్ ఎనర్జీ మాత్రమే కనిపిస్తూ ఉంది ఎక్కువ. ఈ ఫ్యూ మంత్స్ లోపలే మీకు అన్నీ కరెక్ట్ అవ్వబోతున్నాయి. మీరేం కావాలనుకుంటున్నారు అది. ఇది రిజనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. కానీ ఎవ్వరూ ఏ విధంగా పెయిన్ మాత్రం దయచేసి పెయిన్ మాత్రం అనుభవించవద్దు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.